కోడిగుడ్లతోని దాడి, తాగుబోతు మంత్రి కోడిగుడ్లతో దాడి చేయించిండు. మంత్రి తాగుతున్నాడు, ఈడున్న ఈ గుండాలు తాగుతున్నారు. ఎంత అరాచకం చూడండి, నడి రోడ్డు మీద ఎంత ఘోరం, రాళ్లతో దాడి చేస్తున్నారు. రెడ్డి గుండాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక గుండా నయా నయం అని చెప్తున్నాం కదా, అలాంటి గుండా పోలీసుల సమక్షంలోనే మేము గత 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. 2 గంటల నుంచి కూడా మేము ప్రెస్ మీట్ పెడతా ఉంటే వచ్చి ఇష్టారీతిన కామెంట్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. ఇప్పుడేమో మేము వెళ్దాం, అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్దామంటే పోలీసులు వాళ్ళ వెహికల్ తీసుకుపోతా అని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, గ్రామస్తులు కాదు వాళ్ళందరూ, ఆ గ్రామంలో ఉన్నటువంటి రౌడీలు, సందీప్ రెడ్డి గుండాలు రౌడీలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కోడిగుడ్లతోటి రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మీరు ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు రౌడీజం గుండా పాలన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ. ఇక్కడ మాలాంటి వాళ్ళం మేము వస్తేనే మాకు రక్షణ లేకుండా పోయిందంటే ఆ కుటుంబానికి, ఆ నాగలక్ష్మి కుటుంబానికి ఏం రక్షణ ఉంటుంది నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా ఉన్నదా? ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో సమ్మిట్లు అనుకుంటూ వేస్తా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ గ్రామాలలో ఉన్నట్టు పాలన చూడు, మీరేమన్నా అంటేనేమో మంత్రులతోటి పని చేయించుకునేటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. ఏంటి మంత్రులు మీరు మీ మీ గీపన వేయించేది గీపనలు వేస్తుండ్రా? ఏం పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది? మీరు వస్తేనే ఇలా ఉందంటే కరెంట్ తీసేసి, కోడిగుడ్లు ఇసిరేసి, రాళ్ళు ఇసిరేసి, మిమ్మల్ని అడ్డగించి మమ్మల్ని ప్రచారం చేసుకోకుండా మీరున్న సమక్షంలో ఇట్లా చేస్తే మేము ఒక్కలం పోతే మాకేంటి పరిస్థితి అర్థం కావట్లేదు. మా ప్రాణాలతో చెలగాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందరం వేస్తేనే నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు, నీకంటే ఎక్కువ హక్కు ఉంది నాకు కొట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటి అరాచక శక్తులు వెంటనే నిర్మూలించాలి, బెటాలియన్ దింపండి, అతన్ని అరెస్ట్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అలాంటి కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నా. కోడిగుడ్లు మిలిటరీ బెటాలియన్ వెంబడే కిలోమీటర్ వరకు ఎక్కడి నుంచి అక్కడ చెరుకట్ట కాంచి గ్రామ పంచాయతీ వరకు మొత్తం మిలిటరీ బెటాలియన్ దింపాల్సిందే, డోర్ టు డోర్ తిరగనియాల్సిందే. అప్పటిదాకా మేము ఊకోం సార్. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, నీకు గుండు గీకి నీకు బొట్లు పెట్టే రోజు వచ్చేసింది. నీకు ఇదొక్క గ్రామ పంచాయతీ కావాలనుకుంటే మా అభ్యర్థి నాగలక్ష్మి కాలు మొక్కండి, మీకు ఇనానిమస్ ఇస్తామని మీకు సవాల్ చేస్తున్నాము. మీకు ఇంకా గుండాయిజం ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు తాగి చేస్తున్నావా, లేక తాగించి వీళ్ళకి చెప్తున్నావా? వాళ్ళంతా పక్క ఆడవాళ్ళు కూడా ఎంత గలీజ్ మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళని కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రచారం చేసుకునేది ఏముంది? మా ఇంటి ముందే వచ్చి అరుస్తున్నారు. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా ప్రసారం చేసే వాళ్ళని కూడా అంటున్నారు. ఇది ఎలాంటి రాజకీయమో నాకు అర్థం కావట్లేదు.